హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం. నౌకా విధ్వంసక క్షిపణిని NASM-SR తొలిసారిగా గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDO, భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సమీకృత కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించాయి. అలాగే నౌకాదళానికి చెందిన సీకింగ్ హెలికాప్టర్ నుంచి దీనిని ప్రయోగించడం జరిగింది. క్షిపణికి చెందిన ప్యాన్ ఇన్ లూప్ ఫీచర్ను ఈ ప్రయోగం నిరూపించిందని, గరిష్ట పరిధిలో సీ స్విమ్మింగ్ మోడల్ చిన్న నౌక లక్ష్యాన్ని చేరుకుందని అధికారులు వెల్లడించారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రస్థానంలో గిల్. భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 26న ICC ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 3, విరాట్ కోహ్లీ 5 స్థానాలలో నిలిచారు. అలాగే ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా 9వ ర్యాంకు సాధించాడు. IIT ఇండోర్. IITలకు సంబంధించి డైలీ ఒకటి కంపల్సరీ వస్తున్నాయి, సో వీటి మీద ఫోకస్ చేయండి. నారింజ తొక్కలు, మెంతికూర కాడలు, పండ్ల గుజ్జు ఇలా ఆహార వ్యర్థాలను కాంక్రీట్లో కలిపితే నిర్మాణాలు మరింత బలోపేతం అవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఇండోర్ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే నెక్స్ట్ థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ నివేదిక. ఇలాంటి నివేదికలు ఎగ్జామ్స్లలో స్టేట్మెంట్ బేస్డ్లో అడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. గ్రామీణ అభివృద్ధి శాఖకు 2025-26 బడ్జెట్లో కేటాయించిన రూపాయలు 1,90,406 కోట్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలు 75% నిధులు కలిగి ఉన్నాయని ఈ నివేదిక, థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ నివేదిక తాజాగా వెల్లడించింది. 2024-25లో సవరించిన అంచనాల కంటే 8% అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు లభించాయని, భూవనరుల శాఖకు అధికంగా 35%, అంటే రూపాయలు 2,651 కోట్లు లభించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ NMDC అధిపతిగా MNVS ప్రభాకర్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన NMDC స్టీల్ లిమిటెడ్ అధిపతిగా MNVS ప్రభాకర్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూసినట్లయితే అంగారకుడిపై 300 కోట్ల ఏండ్ల నాటి బీచ్. అంగారక గ్రహంపై 300 కోట్ల ఏండ్ల నాటి బీచ్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన జూరాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా వారు ఈ ఆవిష్కారం చేశారు. అలాగే నెక్స్ట్ టాపిక్, జస్టిస్ లావు నాగేశ్వరరావుకు కీలక బాధ్యతలు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ నెల 24న నియమితులయ్యారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నెట్ వ్యసనానికి చికిత్సా కేంద్రం. ఇంటర్నెట్ టెక్నాలజీలను అదే పనిగా వాడడం అనే వ్యసనం నుంచి బాలబాలికలు, యువతీ యువకులకు చికిత్స కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటి చికిత్సా కేంద్రాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగణంలో నెలకొల్పనున్నారు. అలాగే ఇంటర్నెట్ను అతిగా వాడే పిల్లల, టీనేజర్లలో మానసిక సమస్యలు వస్తాయని 2024-25 ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంట్లో భాగంగానే అతిగా ఇంటర్నెట్ వాడే పిల్లలకు అలాగే టీనేజర్లలో మానసిక సమస్యల కారణంగా చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దానిని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ అడిక్టివ్
బిహేవియర్స్ CARABగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 14 కోట్లు అని అధికారులు తెలిపారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్ పథకం వచ్చేసి ఆత్మీయ భరోసా. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మొత్తం 66,240 మందికి ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 39.74 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ పథకం అనేది గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత నెల 26న ప్రారంభించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం రోజు మొత్తం 4 పథకాలు ప్రారంభించడం జరిగింది. అందులో ఈ ఆత్మీయ భరోసా కూడా ఒక పథకం. అప్పుడు ఫస్ట్ విడతలో 18,180 మందికి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు అంటే ఈ ఫస్ట్ విడత అలాగే సెకండ్ విడత కలిపి మొత్తం 84,420 మందికి రూపాయలు 50.65 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది.